పాటలు डैडी से नहीं डरेगा, जिसको जो भी है करना वो कर लो, इधर ही मैं हूँ खड़ा पकड़ लो, घर पे जाके तुम गूगल कर लो, मेरे बारे में विकिपीडिया पे पढ़ लो। సత్యం పలికే హరిచంద్రులు ఎక్కడ ఉన్నారా? హేమచంద్ర, వర్షిత్ ఈ పిల్లలు వచ్చి డాన్స్ చేసేటప్పుడు దయచేసి పేరెంట్స్ అందరూ కూడా ఓకే సార్ Indian
భారతీయ సినిమాలో అప్పుడు సుఖంగా ఉంటుంది చూడండి. మొత్తం ఎక్కడ అడుగుతాను అడుగుతా. అరే మార్కండే శాస్త్రి సార్ రెండే అకౌంట్ సార్, రెండు అకౌంట్ సార్, ఎంతసేపు సార్ తప్పుడు 2 సెకండ్లు అలాగే చాలు చాలు. ఇంకోటి సార్ ఇవ్వండి. ఏంట్రా పూర్తి పేరా? నీ పూర్తి పేరు నాకు తెలియదు ఆయన సార్. నా పూర్తి పేరు అక్బర్ కాదు. మరి అక్బర్ కానీ మాట్లాడాలి ఏం మాత్రం మంచిగుంటుంది. అయిపోతుంటాడు. ఎక్కడ చదువుతున్నావా? దండ చేస్తానవా? నువ్వు ఏం లేదు. నీ ఎక్కడ అదే అంటే మొత్తం నిజంగా వచ్చిందా ఎలా వచ్చినా కాదు. వచ్చినావా? నువ్వు ఏం నిలబడు. నిలబట్టా సార్ నిలబడరా? నువ్వు పదేయకుండదు చదువుతా సార్. పదేయడం కదా సార్. ఇక చదువుతుంది. ఎంతైనా వార్తలు చెప్తే మూర్తి పడుతుంది కదా. ఇది 10వ సంవత్సరం మొదలెట్టాను నాకు. ఇక చదువుతుంది సార్. ఈనాటి 10వ చదువుతున్నది మూర్తి కొడుకు. 10 10 నుండి 20 బాగానే ఉన్నాయి. 10 నుండి 30 అదుపు తప్పి 14 40 దీపమైన 15 50 కట్టెలు నిర్మాణం పాటి 16 40 15 70కి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడే అన్న వార్త 15 70 మధ్య జీవితం లేక తప్పిపోయి కనబడుతుంది. 14 10,990,000 రూపాయలు అందజేస్తారన్నారు. ఈనాటి ముఖ్య అంశాలు 10 పనుల వద్ద మరి 11 కలిపి గుడిగంట ఆడుతుండగా 11 22 మూడుని కలిపి 16 32 పనులు రావాలని 12 కంపెనీ కలిపి ఎక్కాలు గుర్తించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒరే నీ ఎక్కాలు పాల్గాను, నీ ఎక్కాల అర్జీలల్లా అని ఎక్కాల అవాసం కూర్చోండి తప్పు ఎక్కడ కూర్చోలేదు అంటే అసలు నీ ఎక్కాలంటే కదా. ఒరే భువనింగా
చదువుతున్నా సార్ మరి ఎన్ని ఉంటుంది చదువు చదువు అయ్యా అదే బాబా ఆలోచించాలి మధ్య వాళ్ళు మనకు దాపు తెచ్చిన గుణాచారి విద్యులు సంబంధంగా ఈ ఎక్కాలు చిన్న సార్లు సందాలు ఓకే సార్ మోక్షశ్రీ
వెరీ గుడ్. రాణి రుద్రమదేవి
జబర్దస్త్ హిట్ కంటే అద్భుతంగా ఉంటుంది. చప్పట్లు కొట్టడం ఎంత మంచి. ఈ డ్యాన్స్ చేయడానికి నీకు ప్రేరేపణ కలిగించినటువంటి నాట్యమయులు ఎవరు? నాట్యమయూరి ఎవరు లేరు, మీరిచ్చే మోటివేషన్, మీరిచ్చే జోక్సే. చప్పట్లు రాగి ఇక్కడ చప్పట్లు కూడా రగట్టిగా. ఓకేనా? నువ్వు ఈ డ్యాన్స్ చేయడానికి మీ అమ్మ కానీ మీ నాన్న కానీ ఎవరైనా ముందు వాళ్ళు డ్యాన్స్ చేసేవారా, లేకపోతే వాళ్ళు కాకుండా నువ్వే సొంతగా ఏమైనా నేర్చుకున్నావా? ఏ టీచర్? సంజయ్ టీచర్. చప్పట్లు కూడా ఇప్పుడు ఓకేనా? నీ గోల్ ఏంటి? టీచింగ్. టీచింగ్లో రకాలు ఉంటాయి కదా. నువ్వు సైన్స్ చెప్పాలనుకున్నావు, తెలుగు చెప్పాలనుకున్నావు, మ్యాథ్స్ చెప్పాలనుకున్నావు, డ్యాన్స్ మీద ఏమైనా క్లాసులు తీసుకోవాలనుకుంటున్నావు? యాక్చువల్గా నా సబ్జెక్ట్ వచ్చేసి ఈవీఎస్, బట్ నేను చెప్పేది ఇక్కడ మాత్రం ఇంగ్లీష్. ఓకే, ఇక్కడ చెప్పాల్సింది ఏంటిదన్నా? చాలా చక్కగా చెప్తాను కదా ఇంగ్లీష్. ఇంగ్లీష్లో ఏమైనా పాట కానీ డ్యాన్స్ రూపంలో చెప్పగలవా? చేస్తారు. బటల్ పాట్. నీకు నచ్చిన విద్యార్థులు ఎవరు చాలా బాగా డ్యాన్స్ ఎవరు చేస్తున్నారు? నేను ఒకరి పేరు చెప్పి అందరికి హర్ట్ చేయలేదు. అందరు నా ఏమన్నా ఆన్సరా? ఐపీఎస్ ఆన్సర్ ఇచ్చినట్టు ఇచ్చింది చూడండి. అదంతా కాదు మాకు కావాల్సింది. ఓకేనా? మీ మమ్మీలో నచ్చిన నీకు గుణాలు ఏంటి? మా మమ్మీలో యా, ఎంత కష్టం వచ్చినా తనలోనే పెట్టుకుంటుంది. కష్టాన్ని మాత్రం నాకు కనబడనివ్వదు. యాజ్ ఏ ఫ్రెండ్ లాగా మాత్రం నాకు ఎప్పుడు తోడుంటాడు. అందుకే నీకు మంచి డ్యాన్స్ నేర్చుకున్నావు కదా. ఒకసారి వాళ్ళ మమ్మీకి చెప్పట్లు కొట్టాడు గట్టిగా. ఇప్పుడు ఈ స్కూల్లో సుదర్శన్ సార్ని కూడా మనం ఇంటర్వ్యూలోకి వెళ్తామా? సార్ ప్లీజ్ కమ్ టు డాష్. మరి సుదర్శన్ సార్ గారి ఒక మంచి ఓకే, ఈరోజు అటెండెన్స్ తీసుకుంటాం. రూల్ నెంబర్ 1 2 3 4 5 6. ఈరోజు మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతా, చెప్తారా? ఓకే, వాటర్ కెమికల్ ఫార్ములా ఏంటి? కరెక్ట్ గా చెప్పాను టీచర్. ఏంటమ్మా వాటర్ కెమికల్ ఫార్ములా అంటే? ఆల్ఫాబెట్స్ చెప్పావు. మీరే కదా టీచర్ వాటర్ కెమికల్ H2O అని. నీకు అలా అర్థమైందా? సరే కూర్చో. లిప్సీ స్టాండ్ అప్. లేచాను టీచర్. పిల్లి పెద్దదా పులి పెద్దదా? పెద్దదా పులి? ముందు వాటి పుట్టిన తేదీ చెప్పండి టీచర్. సరే కూర్చో. ఎనిమిదిలో సగం ఎంత? అడ్డం అయితే 3 టీచర్. నిలువ అయితే 3 టీచర్. అడ్డం అయితే 0 టీచర్. రైటే చెప్పారా టీచర్? ఓ నీకు అలా అర్థమైందా? సరే కూర్చో. ఓకే, మీరు వాష్రూమ్ పోయి రండి, నేను పోయి ఎగ్జామ్ పేపర్ చేస్తా. 50 మార్క్స్, అఖిల 55 మార్క్స్, లిప్సీ 50 మార్క్స్, స్పందన 80 మార్క్స్, హారిక 5 మార్క్స్. ఏంటమ్మా 5 మార్కులు వస్తే నవ్వుతున్నా? బుద్ధి లేదా? ఖాళీ ఉన్న పేపర్కి 5 మార్కులు అంటే సంతోషమే కదా టీచర్. నవ్వేసి స్టాండ్ అప్. లేచాను టీచర్. నీ దగ్గర 20 గేదెలు ఉన్నాయి. నీకు 20 గేదెలు ఇస్తా. అప్పుడు నువ్వేం చేస్తావు? చదువు మానేసి
టీచర్. 8 మంది కూలీలు 3 రోజులు ఒక గోడని కడితే 5 మంది కూలీలు ఎన్ని రోజులు ఒక గోడని కడతారు? వాళ్ళు కట్టిన గోడని మళ్ళీ మళ్ళీ ఎందుకు కట్టారు టీచర్? అలా అర్థమైందా? సరే కూర్చో. ఓకే సార్. స్కూల్ పోవద్దని మీ అమ్మ చెప్పలేదా? చెప్పలేదు. ఎందుకు అనుకుంటున్నాను? మల్లమ్మ దీనికి 1000 సార్లు చెప్పిన గుర్తుండి సావదు. వచ్చే మతిమరు మల్లమ్మ ఎక్కడున్నావే? ఏందయ్యా పెన మీద పోసిన ఉప్పులాగా గట్ల రద్దు చేస్తుండవు? ఇట్లా రద్దు చేయకపోతే నీ మొగుడున్న ఈ షేప్ కూడా మర్చిపోతావు. గుర్తు చేసినావు కదా, ఇట్లా పనులన్నీ గట్లనే ఉన్నాయి. వచ్చే మల్లమ్మ కొంచెం ఆగు. ఏందయ్యా నాతో పెట్టి సాగుతున్నావు? ఏం కావాలి? ఈ రోజు దేవతకి పూల్ పనులని చెప్పలేదా? నా పూల్ పనులు ఏంటి నాన్న విచిత్రంగా? పూల్ పనులు నీకు కాకపోతే నాకు పెట్టిస్తారా? పుస్తకాలు లోపల పెట్టి ముందు చీర కట్టుకోపా. నువ్వు కూడా అలా
పరీక్షలు ఉన్నాయి. అయినా నేను బాగా చదువుకొని కలెక్టర్ అవ్వాలి. నేను ఇప్పుడే పెళ్లి చేసుకున్నామ్మా. కలెక్టర్ కావాలంటే చాలా పైసలు కావాలా బిడ్డ? అయినా నువ్వు కలెక్టర్ అయ్యి ఎవరు ఉద్ధరిస్తావే? ఒక ఇంటికి ఇస్తే పోయేదానివి. నీకు పెట్టే పైసలు నీ అన్నకు పెడితే వాడు ఉద్యోగం చేసి మమ్మల్ని అన్నని రాస్తాడు. చదివింది రాదు కానీ ఇక మంచి. అదేంటమ్మా, ఇద్దరం నీ కడుపున పుట్టిన పిల్లలమే కదా. ఇద్దరిని అన్ని విషయాల్లో సమానంగా చూడకపోయినా కనీసం చదువు విషయంలో అయినా చూడండమ్మా. నేను బాగా చదువుకొని కలెక్టర్ కావాలని ఆశగా ఉందమ్మా. దయచేసి కాదనకండి. ఆడపిల్లంటే భారం కాదు, బంగారం అని నిరూపిస్తానమ్మా. చూడు బిడ్డ, నీవు 10 పాస్ అయితే పెళ్లి చేసుకోడంట నీ బావ గొప్పంట. ఇంతకంటే పెద్దగా చదివి నిన్నెవడు చేసుకుంటాడు బిడ్డ? లక్షల కట్నం ఎక్కడి నుంచి తేవాలి? వాళ్ళకి ఆస్తి మస్తు ఉన్నది బిడ్డ. నా మాట విని చదువు అని బావను పెళ్లి చేసుకో. అయ్యో నాన్న, మనిషికి తరగని ఆస్తి చదువేనని మా సార్ వాళ్ళు చెప్పారు. చదువు ఆస్తి ముందు ఏ ఆస్తి పనికిరాదు నాన్న. అయినా నన్ను 10 పాస్ కావాలని చెప్పడానికి వాడేవాడు నాన్న. అలాంటి వాడిని ఈ జన్మలోనే కాదు ఏ జన్మలో కూడా పెళ్లి చేసుకోండి. ఏంటే నోరు పెద్దగా చేసుకుంటావు? 10 కూడా పాస్ కాకపోతే ఎదురు తిరుగుతుంటావు. ఇంకా పెద్దగైతే మా మాట వింటావా? పుస్తకాలు ఇంట్లో పెట్టి పోయి చీర కట్టుకోవా. అంతగా పెళ్లి చేయాలంటే అన్నయ్య పెళ్లి చేయండి. వాడు నాకంటే ముందే పుట్టాడుగా. హలో సిస్టర్, కలెక్టర్ అంటే వాటిని సార్థం చేసుకోండి మన దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు చెప్పారు. నేను డాక్టర్ కావాలని కలలు కంటున్నా. నన్ను పెళ్లి ఊపిలోకి లాగి నా కళల్ని కళలు చేయొద్దు. నీకొక్కడికే ఉందా కలలుగానే స్వేచ్ఛ? నాకు లేదా? అమ్మాయికి కలలుగానే స్వేచ్ఛ ఉందో లేదో నువ్వే ఆలోచించుకో సిస్టర్. ఒకవేళ ఉన్నా అమ్మ నాన్నతో సామరస్యంగా మాట్లాడుకొని పరిష్కరించుకో. బాయ్ సిస్టర్, కాలేజ్కి వెళ్ళా. ఇది మధ్య చెప్తే ఏంటంటే లేదు. పుస్తకాలు ఎక్కడి నన్ను చంపిన నీ మామకు మాట ఇచ్చిన బిడ్డ, నా ఇజ్జత్ నీ. సార్, నేను దేవతని మాట్లాడుతున్నాను. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నన్ను చదువు పంపించి పెళ్లి చేయాలని ఎంగేజ్మెంట్ చేస్తున్నా సార్. మీరు వచ్చి ఎలాగైనా కాపాడాలి సార్. సార్ ప్లీజ్ సార్. నువ్వేం భయపడకమ్మా, నేను వెంటనే పోలీసుల్ని పంపిస్తా. సార్ ప్లీజ్ సార్. ఎవరికి ఫోన్ చేస్తుండవే? పోలీస్ స్టేషన్. నువ్వు గంట ఈ పెళ్లి చేసుకోకపోతే అలాగే చేసుకుంటానమ్మా. నువ్వు తాగొద్దు ప్లీజ్. అయితే లోన్కి వా. ఇద్దరు తాంబూలాలు ఇచ్చి తెచ్చుకోండి. చదువు మానిపించి బలవంతంగా పెళ్లి చేయడం చట్టం దృష్టిలో పంట జరగకుండానే అందుకు కారులేదు అందరూ శిక్షార్హులే. అది కాదు సుమి, అమ్మాయి చదువు మార్పించడంలో నాకు సంబంధం లేదు. అమ్మాయి పెళ్లి చేయడం అనేది తల్లిదండ్రుల నిర్ణయం. నన్నెందుకు చేస్తున్నాడు నా సంతోషం. నేను చేసేవారికి సహకరించడం కూడా నేరమే. మైనారిటీ తీరిన అమ్మాయి తల్లిదండ్రులు నిర్ణయించుకోవడం. మా బిడ్డకు మీరు పెళ్లి చేసుకుంటే మధ్యన నీకే కదా బాధ. చూడమ్మా, చట్టరీత్యా 18 సంవత్సరాలు నిండిన అమ్మాయికి 21 సంవత్సరాలు నిండిన అబ్బాయికి పెళ్లి చేస్తే నిరమవుతుంది. మర్యాదల స్టేషన్కి వస్తారు. అబలవంతంగా లాగేయాల. ఫోన్ చేసి పోలీసులను పిలిపించి మా ఇజ్జత్ తీసుకోవడం కానీ ఈ రోజే నువ్వు వచ్చిన అనుకుంటా. ఇంకొక నిమిషం కూడా నేను ఉండొద్దు. పోవే. చూడు బిడ్డ, ఇంకెప్పుడు నా ఇంటికి రావద్దు. కాదని వస్తే గదే రోజు మేమిద్దరం చచ్చిపోతాం. వెళ్ళవే. సార్ మీకు దండం పెడతాను. శ్రీహోమ్ మీద పనిచేసింది. అక్కడ నువ్వు ఎంతవరకు చదువుకోవచ్చు. లోపలికి రమ్మని చెప్పండి. నా భూమినంతా అమ్ముకొని కొడుకును చదివించి డాక్టర్ని చేస్తే గారింటికి వస్తలేడు. నేనే గారింటికి పోతే కోడలు రాణిస్తలేదు. మెడవంటి ఇంటికి తప్పింది. ఉన్న అద్దె పొలంలో గుడ్డలేస్తే నకిలీ విత్తనాల వల్ల ఒక్క కింద చేతికి రాలేదు. 3 దినాల నుంచి తిండి లేక ఆకలితో వస్తాను. పంట నష్టం కింద 500 ఇప్పించడమ్మా, మీకు పుణ్యం ఉంటుంది. మీరేమో ఇంటే పల్లెమో పాపిష్టిగా ఉంది. మా బిడ్డ మంచిగా అమ్ముకొని కలెక్టర్ అవుతారంటే దాన్ని కొట్టి ఇంట్లోకెళ్ళి ఎలగొట్టినా ఆ పాపమే మమ్మల్ని చుట్టుకున్నది. ఎట్లా
నష్టపరిహారం అందించాలి. ఈ విషయంలో ఆలస్యమైతే ఆల్ విల్ బి సస్పెండెడ్. మైండ్ ఇట్. ఓకే మేడం. నకిలీ విత్తనాలనే షాపులన్నింటినీ ఫైండ్ అవుట్ చేసి వెంటనే సీజ్ చేయండి. సంబంధిత వ్యక్తులని అరెస్ట్ చేయండి. డూ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇట్స్ మై ఆర్డర్. ఓకే మేడం. చాలా సంతోషం అమ్మా. నిన్ను చూస్తుంటే మా బిడ్డనే చూసినట్టుంది. మీరు ఇంకొక సాయం చేయండి అమ్మా. మాకెవరూ దిక్కులేదు. మమ్మల్ని ముసలుండే దగ్గర గదేనమ్మా, దిక్కులేని వాళ్ళు ఉండే దగ్గర మమ్మల్ని చేర్పించమని చెప్పమ్మా. నన్ను క్షమించండి నాన్న. నేనుండగా మీరెలా దిక్కులేని వాళ్ళు అవుతారు? అంటే నీవు నా బిడ్డ దేవకమ్మా? అవునా? నేను మీ కూతురు దేవకిని. నేనమ్మా మీ కూతురు దేవకిని. నన్ను అమ్మ అని పిలువకమ్మా. నేను చదువుకున్న తల్లి. నీవెక్కడుంటే అక్కడ అందరూ చల్లగా ఉంటారు. ఢిల్లీకి రన్నైనా తల్లికి కూతురే కదమ్మా. పదండమ్మా, మన బంగ్లాకి వెళ్దాం. అనుసరిస్తున్నారు. వారి ప్రతిభా పాఠవాన్ని మొగ్గలోనే తుంచివేయగలరు. ఇంకా ఆ అద్భుతమైన సాంగ్ కేబరబట్టు all frustrated women.
attention please. This song dedicated to all frustrated women. Boys and girls, put your shoes on. The song is
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక గతంలో కూడా భవిష్యత్తులో కూడా ఇట్లాంటి సహకారం అందించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. నీటి నూరులు ఆయుర్వేద చదువు సభ్యులు కృతజ్ఞతలని కోరుకుంటూ దీవించాలని కోరుకుంటూ తర్వాతగా Down, down, down.
ముందు ఎవరేస్తే వాళ్ళే రుద్రమదేవి, ఎవరు కత్తి పడితే ఎవరు నాట్య స్టిక్ పడితే వాళ్ళే రుద్రమదేవి. థ్యాంక్ యూ సార్. హన్మకొండ గారు, గౌరవనీయులు శ్రీనివాస్ రెడ్డి, ఇప్పుడు మంచి స్మైల్ అయిన వాళ్ళు ఇప్పుడు 1 సెకండ్ అంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం సన్మానం అదులుతుంది, మన నాదస్వరం కానీ లేదా వాళ్ళకి సూటబుల్ హృదయంలో భద్రపరుచుకుందాం. మన పిల్లలకి అవి ఉపయోగపడంగా మనం తీర్చిదిద్దే విధంగా వాళ్ళకు మనం చక్కని పాట చూపించారు. ఎంతో కష్టపడి మరి డ్యాన్స్ ప్రోగ్రామ్ నేర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మన జిల్లా మరి విద్యాశాఖ అధికారుల నుంచి మేడం గారికి ఒక చిన్న సన్మానం చేద్దామని సార్ వారి ఆరాచి జేజమ్మలా చూసేవాడు. జేజమ్మని ఓకే సార్. పేరెంట్స్, ఇప్పుడు ఈ స్కూల్ డే ప్రోగ్రామ్ మొత్తం ఈ డ్యాన్సెస్ అన్నీ కూడా జ్యోతి టీచరే మొత్తం ఆమె డిజైన్ చేసింది, డ్రెస్సులు డిజైన్ చేసింది, నేర్పించింది. దాదాపు 15 రోజుల నుండి ఏ కొరియోగ్రాఫర్ చేయనటువంటి పని ఆమె చేసింది. నేను జస్ట్ ఆమెకు 120 రూపీస్ పెట్టి ఒక 30 GB డాటా వేయించాను అంతే. మొత్తం ఆమె అన్ని ప్లాన్ చేసుకుంది. సో నేను నా తరపు నుండి చిన్నగా థ్యాంక్ యూ సార్. ఆసక్తికరంగా ఉండాలి. జబర్దస్త్ స్కిట్లన్నీ ఎలా ఉంటాయో వాటిని మించి ఇప్పుడు ఈ స్కిట్లు ఉంటాయి. దానికి మూలకర్త మన బాబురావు సార్ గారు. చెప్పండి గట్టిగా. కృష్ణ రాధిక ఉండాలి అంటే ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటారు. జ్ఞానం వేయడం దానికి ముఖ్య కారణం పోషక విలువలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మీకోసమే పాటలు ఓకే తమ్ముడు మంచి పాట. విజేంద్ర సార్ గురించి మనం ఫస్ట్ నుంచి వింటే ఉంటున్నాం. ఎంత చెప్పినా కూడా తక్కువనే. మంచి సుజ్ఞాన రేటు లిస్ట్ కలిగిన మంచి వ్యక్తి మన విజేంద్ర రెడ్డి సార్. సాహర బాబు అచ్చ సుదర్శన చేయడం లేదు, నా వెనుక వీళ్ళందరూ ఉన్నారని నేను తెలియజేస్తున్నాను. కష్టపడితేనే నాకు కూడా పేరు వస్తుంది, మన ఊరికి పేరు వస్తుంది. పిల్లలకి నేర్పిస్తున్న చెర్లపల్లి విద్యార్థులు నేర్పిస్తున్నటువంటి గౌరవ ఉపాధ్యాయుని శ్రీదేవి. ఈ కార్యక్రమం మొత్తం ఈ పాఠశాల అభివృద్ధికి నాయకత్వం వహిస్తూ రాజు మంత్రులు అందరు బాగుంటేనే కదా మొత్తం వ్యవస్థ అంతా నడిచేది. నాయకత్వ పాత్రలో చక్కగా పోషిస్తూ పాఠశాల అభివృద్ధి లోపల మిగతా స్టాఫ్ అందరినీ కూడా తనతో కలుపుకొని ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ పాఠశాల అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి అచ్చ సుదర్శన్ గారికి సన్మానాన్ని నిర్వహించాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం తమ్ముడు సార్, ఒక్క నిమిషం తమ్ముడు. నిజంగా సార్ ఇప్పుడు మన గౌరవనీయులు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు అన్నట్టు నేను కూడా సోషల్ మీడియా ఫాన్ సార్కి. నేను సోషల్ మీడియాలో ప్రతిదీ కూడా సార్ది చూస్తుంటాను. నేను యాక్టివిస్ట్ నిజంగా ఒక గవర్నమెంట్ స్కూల్లో ఇంత గొప్ప ఉపాధ్యాయులు ఉన్నారా అనే విషయాన్ని ప్రత్యక్షంగా చూసి ప్రత్యక్ష దక్షిణే ఒకసారి నా ఓకే. ఈ సందర్భంగా నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నానండి. పిల్లలు దేవునితో సమానమంట. ఈరోజు చెర్లపల్లి ప్రాథమిక పాఠశాల పిల్లలంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే దేవునితో సమానమని చెప్పాను ఇందాకనే. ఎందుకు అంటున్నానంటే నా కొడుకు కోమలో ఉన్నప్పుడు అందరూ చాలామంది ప్రేయర్ చేశారండి, పెద్దవాళ్ళందరూ బాగుండాలని. కానీ చిన్న పిల్లలు పక్కనే ఉన్నటువంటి శివాలయానికి పోయి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి బొట్టు పెట్టుకుని ఇంటికి పోయిందండి. ఈ పిల్లల ఆశీస్సులతోటే ఈరోజు నా కొడుకు మరి ఇక్కడ
రావడం జరిగింది. ఈరోజు డాడీ నేను వస్తా అంటే రానా అని తీసుకురావడం జరిగింది. ఒకసారి మీ అందరికీ మా బాబును చూపిస్తారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్. మరి పేరెంట్స్ పిలవకుండా కూడా పిల్లలు ఏంట్రా నాన్న ఇలా గుడికి ఎందుకు పోయిందంటే మా సార్ వల్ల కొడుకు యాక్సిడెంట్ అయిందట, మంచిగా ఉండాలని మేము పోయినాం అని చెప్పడం జరిగింది. నిజంగా చాలా మీ పిల్లల యొక్క రుణం నేను తీర్చుకోలేనండి. ఈరోజు మా అబ్బాయి మీ యొక్క పిల్లల ఆశీస్సులతోటి మరి ఇక్కడికి రావడం జరిగింది. మీ పిల్లలకు మరి శుభాశీస్సులు, కృతజ్ఞతలు తల్లిదండ్రులకు కూడా, ఎందుకంటే మీ ప్రోత్సాహం కూడా ఉంటుంది. పిల్లలకు ఇప్పటి నుంచే ఇలాంటిది నేర్పడం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కష్టపడ్డారు. చోటా బచ్చా రెడీయా? ఓకే, ఈ చోటా బచ్చలో ఎవరు ముందుకు రా నాన్న. బంగారు తల్లి ఉన్నారు, అది ఏమన్నా ఆలోచన. అందరూ చమటి గట్టిగా ఎంత ఆనందం తెలియదు మేడం వాళ్ళకి. ఓకే రెడీ కంప్లీట్. ఒక్క నిమిషం. ఈనాడు సత్యమే దేవుడు అనే కొత్త నాటకం సరికొత్త నటీనటంతో ఆరంభవుతున్నాం. దీని కథాసంగతులు ఏమిటంటే, పాఠాలు సరిగా చదవని ఓ కుర్రాడు పరీక్ష నాడు పడి ఎప్పడానికి ఓ ఎత్తు వేస్తాడు.
ఆ పాప మమ్మీనా సార్? అక్కడ ఉండే నాకు ఊరిలో వస్తున్నాయి సార్, నేను కూడా తిందాం అనుకుంటానా? జస్ట్ ఈ పేరున్నది కదా ఊదడమే, గతగడ్డ ఎక్కువైతే లేదు. మమ్మల్ని వినండి కొంచెం. ఓకే రైట్, ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్ గేమ్ ఇదే. స్టేజ్ దిగద్దు. అయ్యో అక్కడ వేడిది అది. ఫైనల్ ఫైనల్ ఉన్నారా సార్? ఎక్కడ ఉన్నారు? అంతేగా అంతేగా ఇంటికి పోయినాక అంతేగా పార్టీ ఉన్న వాళ్ళందరూ దయచేసి
పాడుకుంటూ విశ్వనాథ్, కార్తిక్, అశ్వత్ ఎక్కడ